దేవుడా, ఈ రౌడీలకి పిల్లలు భయపడుతున్నట్టున్నారు. అయ్యో పాపం, పిల్లలకు ఆకలేస్తున్నట్టుంది. పిల్లలు కంగారు పడకండి, మీ డాడీ వచ్చేస్తారు. మిమ్మల్ని అందరినీ బయటికి తీసుకెళ్ళిపోతారే. అమ్మో, అంజు, ఆనంద్, ఆకాష్, డాడీ వచ్చేస్తున్నారు, కంగారు పడకండి. ఏమైంది? అందరూ ఇంత ఇదిగా పడిపోయారు. కంగారు పడకండి, మా ఆయన వచ్చేస్తున్నారులే. అమర్, ఏమైంది? ల్యాండ్ మైన్ మీద కాలు పెట్టాను. వాట్? డోంట్ వరీ అమర్, మేమందరం బయలుదేరి వస్తున్నాం. నో సార్. ఏమండి, నాకెందుకో భయంగా ఉంది. మేజర్ గారికి చెప్పి వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ఏం పర్వాలేదు, నేను హ్యాండిల్ చేస్తాను. అది కాదమ్మర్. ప్లీజ్ సార్. అమర్, అమర్, ఏం జరుగుతుంది? ఏమండి, అక్కడ ఏం జరుగుతుంది? మాట్లాడండి. ఏమండి, 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 మాట్లాడండి. ఏమండి, మీరు సేఫ్ గా ఉన్నారా? ఆయన మాట్లాడడం లేదు, నాకు చాలా భయంగా ఉంది. అమర్, ప్లీజ్ రెస్పాండ్. కంగారు పడకమ్మా, అమర్కి ఏం కాదు. అతను తనను తాను కాపాడుకోగలడు. మిస్సమ్మా,
మిస్సమ్మా పారిపో మిస్సమ్మా 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 హరణి కంటి చుక్కలే రుద్రక్షలు మిస్సమ్మా మిస్సమ్మా ఏమండి మీకేం కాలేదు కదా మీరు బాగానే ఉన్నారు కదా మిస్సమ్మా ఎందుకు ఇలా పిచ్చి పని చేశావు ఏమండి నాకు మీరు ముఖ్యం అండి పిల్లలు ముఖ్యం మీకేమైనా అయితే నేను తట్టుకోలేనండి మిస్సమ్మా ఏమండి? సార్ రాతోడ్ మిస్సమ్మని తీసుకొని వెళ్ళు అది కాదండి నేను మీతో వస్తాను ప్లీజ్ అండి మిస్సమ్మా మిస్సమ్మ ఏమండి నా మాట మిస్సమ్మా నేను వినండి. చెప్పేది విను ప్లీజ్ అండి. చెప్పేది విను రాతోడ్ తీసుకెళ్ళు ఏమండి? మిస్సమ్మా, వద్దండి. పదమ్మా. ఏమండి ప్లీజ్ రాతోడ్ మిస్సమ్మా తీసుకొని వెళ్ళు పదమ్మా పదమ్మా మిస్సమ్మా ఏమండి మిస్సమ్మ ప్లీజ్ అండి మిస్సమ్మా నన్ను నమ్ము నేనున్నాను నేను పిల్లల్ని తీసుకొని వస్తాను నమ్ము ప్లీజ్ రాతోడ్ సార్ తీసుకెళ్ళు మిస్సమ్మా సార్ చూసుకుంటాడు వెళ్ళు. పదమ్మా పద మిస్సమ్మా పదమ్మా రాథోడ్ అమర్ ఎలా ఉన్నాడు అసలేం జరిగింది సార్ అమర్ చెప్పు పిల్లలు ఉన్న బిల్డింగ్ కనిపించింది సూపర్ సూపర్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి అది నేను చూసుకుంటాను సార్ బీ కేర్ఫుల్ అమర్
డాడ్ రే ఆకాష్ డాడ్ వచ్చారా డాడ్ వచ్చారా అమ్మకు చెప్పు అమ్మకు డాడ్ వచ్చారంట డాడ్ డాడ్ అయ్యో ఏమండి అమరేంద్ర గారు అమరేంద్ర గారు ఎప్పుడు చేతన పని ఎందుకు చేస్తారు? నాకు మళ్ళీ మళ్ళీ కోపం వస్తుంది. రావద్దని చెప్పాను కదా. రేయ్, నేను చెప్పేది విను. ఇది స్నేక్ జోన్. ఇక్కడ ఒక పెద్ద మళ్ళీ అదే కదా. హలో అమర్, ఏంటి మేజర్ గారు, మీరు కూడా మాట మీద నిలబడరా? ఒరేయ్ ఫూల్, నిజంగా మీరున్నది ఒక పెద్ద పామున్న స్థావరంలో. దాన్ని చూస్తేనే మీలో సగం మంది చచ్చిపోతారు. నీకు చెప్తే అర్థం కావట్లేదనే అమర్ వచ్చాడు. ముందు అక్కడి నుంచి వచ్చేయండి. ఏ మేజరో, పాము పడగా అని కొత్త కథలు నాకు చెప్పొద్దు. ఎలానూ నా గిఫ్ట్ నాకు అందింది కాబట్టి ఆ అమరేంద్ర సంగతి నేను చూసుకుంటా. పొద్దున కల్లా మా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేలా నువ్వు చూసుకో. హలో హలో హలో. ఛ! రాయ్ ప్లీజ్, నీకు కావాల్సింది నా ప్రాణమే కదా, తీసుకో. మీ వాళ్ళని వదిలేస్తారు. నా మాట విని ఇక్కడి నుంచి పిల్లల్ని తీసుకెళ్ళిపో. అబ్బాబ్బాబ్బా, ఏంటి అమరేంద్ర, కొత్తగా ఏదైనా మాట్లాడదాం అనుకుంటే మళ్ళీ పాత మాటలే మాట్లాడుతున్నావు. నీకు చేయాల్సిన అతిథి మర్యాదలు చాలా ఉన్నాయి, అవన్నీ చేసేస్తా. రాయ్ రే అరవింద్, రా. రాథోడ్, మనం ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేసినా వాడు ఫోన్ తీయట్లేదు. మరేం చేద్దాం సార్? మిలిటరీని రప్పిద్దామా? తొందరపడకూడదు. అమరేంద్ర ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్నాడు. రేయ్, వీళ్ళందరినీ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి. ఏమైందన్నా? పిల్లలు విషయం అంతా తర్వాత చెప్తాను. ముందు షిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు చేయండి. పిల్లలు ఏమైందన్నా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? రేయ్, అమరేంద్ర ప్రాణాలకు తెగించొచ్చు, కానీ ప్లాన్ లేకుండా రాత్రి వచ్చినప్పటి నుంచి నాకెందుకో అనుమానంగా ఉంది. వాళ్ళు చెప్పిందే నిజమైతే
మనకంటే మూర్ఖులు ఇంకొకరు ఉండరు. మరి ఆ పోలీస్ని మిలిటరీని ఎలా నా నమ్మడం? నమ్మడం లేదో, మనం వాళ్ళు చెప్పినట్టు ఇక్కడి నుంచి వెళుతున్నాం, కానీ వాళ్ళ దగ్గర కాదు. మరెక్కడికన్నా? బంగ్లా వెనక కొంచెం దూరం వెళితే హైవే వస్తుంది. అక్కడ మన కోసం ఒక వెహికల్ రెడీగా ఉంటుంది. అందులో మనం నెక్స్ట్ స్పాట్కు వెళతాం. పిల్లల్ని షిఫ్ట్ చేయడానికి రెడీ చేయండి. అలాగే అన్నా. అయ్యో, పిల్లల్ని తీసుకెళ్ళిపోతారా? ఆయనకి ఎలాగైనా ఈ విషయం తెలిసేలా చేయాలి. మరి మనం కట్టేసిన అమరేంద్రని ఏం చేద్దాం? అమరేంద్రని మనతో తీసుకెళ్లడం అంటే గ్రనేడ్ పిన్ను తీసి నోట్లో పెట్టుకోవడం లాంటిది. అస్సలు సేఫ్ కాదు. అమరేంద్ర కథ ఇక్కడే ముగించేసి వెళ్ళిపోదాం. ఏమన్నావురా? చంపేస్తా. ఆయన్ని చంపేస్తావా? ఆయన్ని చంపేస్తావా? పదా. రేయ్, ఆగండి. ఆయన మీద చెయ్యేశారో నేను ఊరుకొని చెప్తున్నా. ఆగండ్రా, ఆగండి. హలో అమరేంద్ర. రేయ్, మనకి ఇక్కడి నుంచి హైవేకి ఎంత టైం పడుతుందిరా? 15 నిమిషాలన్నా. అంటే అమరేంద్రకి మనం ఇస్తున్న టైం ఇంకా 15 నిమిషాలే అన్నమాట. అమరేంద్ర, నాతో ఎందుకు పెట్టుకున్నానా అని ఈ 15 నిమిషాలు ఏడుస్తూ చావు. అయిపోయి బాంబేంట్రా? మా ఆయన్ని వదిలేయండిరా ప్లీజ్. రేయ్ పద. ఏం చెయ్యొద్దు. నేను చెప్పేది వినండి. అయ్యో, రేయ్, లవ్ 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 లవ్. పద, లేవండి. లేవు. పద, పదండి. నడు 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 బయటికి. నడు, పద. నడు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నడు, పద పద. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరికి చెప్పాలి? మిస్సమ్మ, మిస్సమ్మకు చెప్దాం. ఆయన్ని వాళ్ళు రాత్రి అనగా పట్టుకున్నారు. ఇప్పటిదాకా ఏమీ చెప్పడం లేదు. మీరు మాట్లాడాలని ట్రై చేసినా మీ మాట వినడం లేదు. నాకెందుకో చాలా భయంగా ఉంది సార్. భయపడకండి. ఎలాంటి సిచ్యువేషన్ అయినా అమర్ హ్యాండిల్ చేయగలడు. అరవింద్ అమర్ని ఏమీ చేయలేడు. వాళ్ళ మనుషుల్ని మనం అప్పగించే వరకు ఖచ్చితంగా ఏమీ చేయడు. కానీ సార్, ఎంతసేపు ఇలా ఆయన అక్కడ ప్రమాదంలో ఉంటే మనం ఇక్కడ వెయిట్ చేస్తూ కూర్చుంటాం. ఇంకాసేపు వెయిట్ చేసి చూద్దాం. అమర్ ఖచ్చితంగా మనకి ఏదో ఒక సిగ్నల్ ఇస్తాడు.